అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పింఛన్ పంపిణీలో ఒక 3 అంశాల మీద మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 3 అంశాల గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఏంటి ఈ 3 అంశాలు అంటే కనుక, ఒకటి ఎన్టీఆర్ పింఛన్ పంపిణీలో మార్పులు అయితే చేసినారు. రెండోది వచ్చేసి శ్వాస కేటగిరీ పింఛన్ అప్లై చేసుకున్నారు వారు ఉంటారు కదా, ఆ పింఛన్లు కూడా కొంచెం కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి కొత్త పింఛన్లు. ఈ మూడింటి గురించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటి గురించి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఎన్టీఆర్ పింఛన్ పంపిణీలు జూన్ 1వ తారీఖు జరగాలి. ఈ నెల మే నెల వచ్చే జూన్ 1వ తారీఖున పింఛన్ పంపిణీ జరగాలి, అవునా కదా? అయితే కనుక జూన్ 1వ తారీఖు వచ్చేసి ఆదివారం పడింది కాబట్టి ఆ రోజు సెలవు దినం, సచివాలయ సిబ్బంది సెలవు దినం కాబట్టి ఆ రోజు పింఛన్ పంపిణీ జరగదు. జూన్ 1వ తారీఖున పింఛన్ పంపిణీ జరగదు. ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ జరుగుతుంది. మే 31 తారీఖునే పింఛన్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి పింఛన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు మే 31 తారీఖున పింఛన్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడికి ఆ పాయింట్ క్లియర్. రెండోది, భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక భర్త నుంచి భార్యకు మార్చడానికి శ్వాస కేటగిరీ కింద మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2023 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 1 నుంచి అట్లా ఎవరైనా భర్తలు పింఛన్ తీసుకుంటూ చనిపోతే కనుక ఆ పింఛన్లు భార్యకు మార్చాలని చెప్పేసి శ్వాస కేటగిరీ కింద ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలా అప్లై చేసుకునే పింఛను మరి ఈ నెల 1వ తారీఖు ఇస్తారా లేకుంటే కనుక 31 తారీఖు ఇస్తారా అనేది మీకు డౌట్ రావచ్చు. 1వ తారీఖు ఇవ్వరు, 31 తారీఖు ఇవ్వరు, మే 31 తారీఖు ఇవ్వరు, జూన్ 1వ తారీఖు ఇవ్వరు. మరి ఎప్పుడు ఇస్తారంటే కనుక వీరికి వచ్చేసి జూన్ 12వ తారీఖు, అర్థమవుతుందా? జూన్ 12వ తారీఖు పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఎందుకు జూన్ 12వ తారీఖు అంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఈ పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఓకేనా? కాబట్టి శ్వాస కేటగిరీ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి వచ్చేసి జూన్ 12వ తారీఖు పింఛన్ పంపిణీ అనేది ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ రెండో పాయింట్ క్లియర్. మూడోది, కొత్త పింఛన్లు. కొత్త పింఛన్లు అంటే మీకు చాలామందికి ఆశ అనేది ఉంటుంది. 50 ఏళ్ళకే అప్లై చేసుకోవాలి, దివ్యాంగులు అప్లై చేసుకోవాలి, ఇలా చాలామందికి ఆశ అనేది ఉంటుంది. కానీ 2 కేటగిరీ మాత్రమే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ 2 కేటగిరీ అంటే కనుక, ఒకటి వితంతు పింఛను, రెండోది వచ్చేసి ఒంటరి మహిళ. అర్థమవుతుందా? ఒకటి వితంతువు, రెండోది ఒంటరి మహిళ. ఈ 2 పింఛన్లు మాత్రమే కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే కనుక జూన్ 12 తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా తర్వాత నుంచి మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది తొందరలో. అప్పుడు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా కేటగిరీ పింఛన్లు అంటే ఆల్రెడీ దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇది డిసెంబర్ వరకు ఉంటుంది. అంతవరకు ఆప్షన్ అయితే రాదు. ఓకేనా? తర్వాత వృద్ధాప్య పింఛన్ 50 ఏళ్ళకి అప్లై చేసుకోవడానికి మరి ఇవి ఎప్పుడు ఇస్తా అంటే కనుక దీని తర్వాత ఆప్షన్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ అనేది, ఈ కూటమి ప్రభుత్వం అనేది స్టెప్ బై స్టెప్ తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ శ్వాస కేటగిరీ కింద ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వితంతులకు, ఒంటరి మహిళలకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ వృద్ధాప్య పింఛన్ 50 ఏళ్ళకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఈ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత దివ్యాంగులు కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ తర్వాత అన్ని కేటగిరీ పింఛన్లకు అనేది తొందరలో ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుతుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.